మనకెక్కడో కొన్ని ఆస్తులుంటాయి, కొన్ని గొడవలుంటాయి, కొన్ని సంతోషాలుంటాయి. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత నువ్వు వేరే ప్లేస్‌కొచ్చినప్పుడు అవన్నీ నిన్ను వెంటాడుతూ ఉంటాయి ప్రతీదీ. అప్పుడు నువ్వు ఇక్కడ పని చేసే దాంట్లో డిస్టర్బ్ అయితా ఉంటావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, అవన్నీ పోయినాయనుకో, అవన్నీ పోయినాయి, నన్ను ఎలిమినేషన్ చేసిర్రు, నేను చనిపోయినా నా కొత్త జన్మ అనుకుంటూ ఇక్కడ ప్రజెంట్ వర్క్‌లో అవన్నీ వైప్ ఔట్ చేసి, చంపేసినప్పుడే నువ్వు ప్రజెంట్‌లో బతుకుతావు. ప్రజెంట్ దాని మీద కాన్సంట్రేషన్ చేస్తావు. ఎందుకు చేయాలని అన్నా అంటే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వర్క్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు అక్కడికెళ్తావు. అక్కడికెళ్ళినప్పుడు ఏమనిపిస్తాయి, ఇన్ని రోజులు నువ్వు చచ్చిపోయినాయి, చంపేసిర్రు నన్ను, అన్నీ పోయినాయి అనుకున్నాయి. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఆటోమేటిక్‌గా అట్మాస్ఫియర్, అక్కడ ఉన్న మనుషులు, అక్కడ ఉన్నయన్నీ నీవి అన్నీ మళ్ళీ నిన్ను గుర్తు చేస్తూ ఉంటాయి. అప్పుడు నీకు తెలియని ఒక హైప్ వస్తుంది. అప్పుడు అన్నీ పోయినాయి అనుకున్నది మళ్ళీ తిరిగి వస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాంటి ఫీలింగ్ కలిగి ఆ హైప్ తోటి ఇంకా నీకు మంచిగా అనిపిస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ తోటి బతుకుతావు అక్కడ పోయినప్పుడు. దాన్ని ప్రజెంట్లో బతకడం అనడం, మళ్ళీ లేకపోతే మైండ్ని మేనేజ్ చేయడం అని కూడా ఒక ఆలోచన. అందుకోసం అప్పుడప్పుడు ఇలాంటి మైండ్ ఆలోచనలు మేనేజ్ చేసుకుంటూ పోతే ప్రతిదీ హైప్కి వెళ్తావు పోయినప్పుడు. ఎట్లాగో అయిపోవు కానీ అలాంటి మైండ్ సెట్ ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా ఎంజాయ్ చేయాలంటే దట్ ఈస్ ద హోల్ పాయింట్.